brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న జనహిత పాదయాత్ర 4వ రోజుకు చేరుకుంది. 3వ రోజు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో కొనసాగింది. కాంగ్రెస్ పోరాటానికి మద్దతివ్వాలని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఆర్మూర్ పట్టణంలోని ఆలూరు బైపాస్ నుంచి పెరికిట్ చౌరస్తా వరకు జరిగింది. ఈ యాత్రలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా నిలిపేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని చెప్పారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరుపేద ఓటు హక్కును తొలగిస్తోందని, దేశ సంపదను అంబానీ, అదానీ వంటి ఉన్నత వర్గాలకు దోచిపెడుతోందని విమర్శించారు. రాహుల్ గాంధీ ఈ అంశంపై చట్టసభల్లో పోరాడుతున్నారని తెలిపారు. భావాలకు భాషతో పనిలేదన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగేవి. అదే స్ఫూర్తితో రాహుల్ మళ్లీ పాదయాత్రలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. పాదయాత్రలతో ప్రజల సమస్యలు తెలుస్తాయని, ఇప్పుడు దేశంలో ఎక్కడికి వెళ్లినా తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తోందని తెలిపారు. తెలంగాణలో చేపట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లు దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.